ఎందుకంటే దానిపైనే గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి అనేక నదులు అక్కడ కలుస్తాయి. ఒక నది కలిసినటువంటి చోటనే ఇక్కడ మన మేడిగడ్డ వద్ద గోదావరి, ప్రాణహిత కలిసినటువంటి చోటనే 28 అక్కడ దాదాపు 35 లక్షల క్యూసెక్ల వరద వరకు అక్కడ భూగర్భంలో భూమి పైన ఎలా అయితే నీటి ప్రవాహం ఉంటుందో భూగర్భంలో కూడా నీటి ప్రవాహం ఉంటుంది. ఎప్పుడు అది 360 రోజులు ఉంటుంది. ఆ భూ ప్రవాహం పైన ఉండేటటువంటి నీరు, వర్షం ద్వారా వచ్చినటువంటి నీరు ఎంత కిందికి వెళ్ళింది, భూగర్భంలో అది ఎంత అక్యూములేట్ అయింది, అంటే ఎంత నిల్వ ఉంది అనే దాన్ని బట్టి దాని ప్రవాహము, దాని ప్రవాహ వేగము, దాని ప్రవాహ స్థితి ఎటు నుంచి ఎట్టిపోతుంది అనేది ఉంటుంది. భూగర్భంలో కూడా సరస్సులు ఉంటాయి, భూగర్భంలో కూడా నీటి అక్యూములేషన్ ఉంటుంది. అంటే నీటి పెద్ద 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 రిజర్వాయర్స్ ఉంటాయి. కాబట్టి ఆ రిజర్వాయర్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు, అంటే అడవిని విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు అడవిలో జంతువులు ఎట్లయితే ఊళ్ళపైకి వస్తాయో, మనం ఆ నీటి ప్రవాహానికి సంబంధించినటువంటి క్రమాన్ని, ప్రాకృతిక క్రమాన్ని మనం ఒక కృత్రిమమైనటువంటి ఒక భయంకరమైనటువంటి యంత్రంతో ఫోర్స్గా తవ్వుతున్నప్పుడు ఆ నీరు దానిపైకి ఖచ్చితంగా వస్తుంది. అది దానికి స్పేస్ ఇంకా బాగా దొరుకుతుంది. దాని స్పేస్ బాగా దొరికినప్పుడు పైనుంచి ఇంకా నీరు ఎక్కువగా పైన నిల్వగా ఉన్నటువంటి భారీ ఎత్తున నిల్వ ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో, ఒక్కోసారి ఇది టీఎంసీలో ఉండొచ్చు, ఒక్కోసారి హాఫ్ టీఎంసీలో ఉండొచ్చు, ఒక్కొక్కసారి క్వార్టర్ టీఎంసీలో ఉండొచ్చు, ఒక్కోసారి చిన్న స్థాయిలో ఉండొచ్చు. ఈరోజు నీరు మనకి దాదాపు 14 కిలోమీటర్ నుంచి 9 కిలోమీటర్ వరకు నీరు వస్తుంది. ఒక ఫీట్న్నర నీళ్ళు, 2 ఫీట్ల నీళ్ళు వస్తుంది అంటే దాదాపు ఒక 4 కిలోమీటర్ల నీరు వస్తుందంటే దాని పైన ఉండేటటువంటి నీరు సమ్మర్లో కూడా బాగానే ఉంది, అంటే చాలా భారీ స్థాయిలో నీరు ఉందని చెప్పేసి మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఈ దాన్ని ఎలా డైవర్ట్ చేయాలనేది ఇక్కడ కీలకమైన విషయం. దాన్ని సింపుల్ షీట్ పెట్టి, సింపుల్ ఒక అత్యంత సామాన్యమైనటువంటి ఒక 4 ఫీట్ల వెడల్పో, లేకపోతే 5 ఫీట్ల వెడల్పో, లేకపోతే ఒక 4 ఇంచులు 5 ఇంచుల దొడ్డుతో ఉండేటటువంటి కాంక్రీట్ షీట్ పెట్టి దాన్ని నేను బంధిస్తానని చెప్పేసి ఒక మహాశక్తిని, ఒక ప్రకృతి శక్తిని ఆపడం అనేటటువంటిది అంత తేలికైనటువంటి విషయం కాదు. అది శాస్త్ర సాంకేతిక రంగం నుంచి, ఆ రంగం నుంచి, ఆ జియో ఫిజికల్ కండిషన్స్ నుంచి, ఆ షియర్ జియాలజీ నుంచి కనుక పరిశీలిస్తే శాస్త్ర సాంకేతిక రంగం నేపథ్యంలో అది చిన్నపిల్లల చేష్టలు అవుతాయి, అది చైల్డిష్ విషయాలు మాత్రమే అవుతాయి. కాబట్టి తొందరగా ఇది పూర్తి చేయాలి, తొందరగా మనం నీళ్ళు ఇవ్వాలి అనేటువంటి దానికి కాకుండా అది పూర్తి స్థాయిలో చాలా పకడ్బందీగా ఆ పైనుంచి వస్తున్నటువంటి నీటి ప్రవాహాన్ని కిందికి వెళ్ళేటటువంటి మార్గం కూడా ఉంది. అంటే పైనుంచి ఆ 9.5 మీటర్ల పైనుంచి వస్తుందంటే 9.5 మీటర్ల తర్వాత అది కిందికి నిన్నటి వరకు వెళ్ళింది. టన్నెల్ బోరింగ్ మిషన్ పనిచేయనంత వరకు ఆ నీళ్లు కిందికి కూడా వెళ్ళినాయి, ఎక్కడికో కిందికి కూడా వెళ్ళాయి. మనం ఇక్కడ చాలా క్లియర్గా భౌతిక కండిషన్ అర్థం చేసుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే కింది వరకు కూడా వెళ్ళినాయి. అంటే ఆ దారం అక్కడి వరకు మనం టన్నెల్ బోరింగ్ మిషన్ వెళ్ళినంత కాలం, దాన్ని 4.5 సంవత్సరాల క్రితం డిస్టర్బ్ చేయనంత కాలం అది పైనుంచి కింది వరకు ఎక్కడికో వెళ్ళింది, అది ఎక్కడో కలుస్తుంది కిందికి వెళ్ళి, ఇంకెక్కడికి వెళ్ళి. కాబట్టి ఆ క్రమాన్ని దాని పద్ధతిలో దాన్ని డైవర్ట్ చేసి టన్నెల్ పైన ఆ నీటి ప్రవాహపు ఒత్తిడి పడకుండా దాని పాత క్రమానికి అనుసంధానించడమో, లేకపోతే పాత అది వెళ్ళాల్సినటువంటి క్రమానికి అనుసంధానించడమో, ఇంకా ఏం చేయాలి అని చెప్పేసి షియర్ జోన్లో టన్నెల్స్ నిర్మించినటువంటి వాళ్ళని, ఆ నిపుణుల్ని, ప్రపంచ స్థాయి నిపుణుల్ని ఫస్ట్ వాళ్ళతో చర్చించి వాళ్ళతో కలిసి మాట్లాడి దాన్ని చేయడం బాగుంటుంది. ఒకవేళ ఇట్లనే మేము పైన షీట్ చేస్తాం, లేకపోతే ఐరన్ అని చెప్పేసి అంటే ఆ ఐరన్ డోమ్ 2 అంగుళాలు ఉండొచ్చు, 4 అంగుళాలు ఉండొచ్చు, లేకపోతే 10 అంగుళాలు కూడా ఉండొచ్చు ఆ ఐరన్ షీట్. కానీ ఐరన్ షీట్ ఆపుతుంది అనేటటువంటిది
చాలా కష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. అంటే మనకు మళ్ళీ మనం వర్షాకాలానికి వెళ్ళాలి. అంటే వర్షాకాలంలో ఎంత అక్యుములేషన్ వస్తుందనేది ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది నిర్మించేటటువంటి క్రమంలో చాలా సమస్యలుంటాయి. ఆ సమస్యల్ని దీన్ని దీన్ని తొందరగా నిర్మాణం పూర్తి చేయాలి. తొందరగా అనేటటువంటిది దాంట్లో గనక మనం ఆ క్రమాన్ని, ఆ తొందరపాటుని గనక మనం ఈ నిర్మాణ క్రమంలో చేస్తే అది మరింత ఆలస్యానికి తోవతీస్తుంది. హ్మ్. మరింత సమస్యలకి, మరింత ఆర్థిక భారానికి తోవతీస్తుంది. ఈరోజు ఇది జరగకుండా ఉంటే ఇంత ఖర్చొచ్చేది కాదు. ఈ ఎక్స్‌పర్ట్స్ గాని, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది కావచ్చు, లేదా అనేక మంది నిపుణులకు కానీ, మిగతా వాళ్ళకి కానీ. సరే. అంటే ఇప్పుడు లోపలున్న 8 మెంబర్స్‌ని మనం ప్రాణాలతో బయటికి తీసుకొచ్చే అవకాశం ఉందా? మంత్రులే చెప్తున్నారండి. మంత్రులే చెప్తున్నారు చాలా క్లియర్‌గా. హ్మ్. లోపల ఉన్నటువంటి వాళ్ళ ప్రాణాలు ఆశాజనకంగా లేవు. వాళ్ళ ప్రాణాలు కాపాడుతామనేటువంటి నమ్మకం లేవని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు చాలా క్లియర్‌గా. హ్మ్. రెండవది ఉన్నతాధికారులందరూ కూడా చెప్తున్నారు. మూడవది వీళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్నేహితులు కూడా చెప్తున్నారు. వాళ్ళ ప్రాణాలని కాపాడేటటువంటి అవకాశం ఎంత మాత్రం లేదని చెప్పేసి కూడా చాలా క్లియర్‌గా చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఈ పనిలో వేగం పేరిట అనేక మంది కార్మికుల్ని, అనేక మంది నిపుణుల్ని, అనేక మంది సిబ్బందిని ప్రాణాలను బలిగొనడం అనేటటువంటిది ఎంతమాత్రం భావ్యం కాదు. ఆహ్, ప్రతి ఒక్కరికి మానవ ప్రాణం ఎంతైతే ముఖ్యమో ప్రతి కుటుంబానికి, వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు బతికుండడం అంతే కీలకమైనటువంటి విషయం. కాబట్టి తొందరపాటు లేకుండా ప్రతి ప్రాణాన్ని మరొకసారి టన్నెల్ బోరింగ్ మిషన్ పని మొదలు చేసినప్పుడు తప్పకుండా టన్నెల్ బోరింగ్ నిర్మాణం, టన్నెల్ బోరింగ్ కెనాల్ నిర్మాణం, సొరంగ నిర్మాణం ఎంతైతే కీలకమో ప్రతి మనిషి ప్రాణ రక్షణ, ప్రతి కార్మికుని ప్రాణ రక్షణ కూడా అంతే కీలకమైంది. కాబట్టి ఇందులో అదృష్టవశాత్తు కార్మికులందరూ ప్రాణాలతో బయటపడాలని చెప్పేసి మనందరం గాఢంగా కాంక్షిద్దాం. ఒకవేళ అలాంటి పరిస్థితి గనక లేకుండా ఏదైనా ప్రాణ ప్రమాదం సంభవిస్తే వాళ్లకు 2-3 కోట్ల రూపాయల పరిహారం ఖచ్చితంగా వాళ్లకు ప్రభుత్వం అందజేయాలి. అది జేపీ కంపెనీ ఇచ్చేటటువంటి పరిహారం కాకుండా, ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చేటటువంటి పరిహారం కాకుండా, దాంతో పాటు రాబిన్సన్ టన్నెల్ బోరింగ్ కంపెనీ ఇచ్చేటటువంటి పరిహారం కాకుండా ఎవరి పరిహారం వాళ్ళు ఇస్తూనే ప్రభుత్వం కూడా వాళ్ళ కుటుంబాలకి ఖచ్చితంగా భారీ ఎత్తున పరిహారం ఇవ్వాలి. వాళ్ళ పిల్లల భవిష్యత్తును, వాళ్ళ పిల్లల చదువుల్ని కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళు స్థిరపడేంత వరకు కూడా బాధ్యత వహించాల్సిందిగా మేము కోరుతున్నాం. అదే సందర్భంలో అక్కడ చాలా చాలా రకాల టన్నెల్ బోరింగ్ మిషన్ పనిచేసేటటువంటి క్రమంలో ఇంకా చాలా సవాలుంటాయి. ఆక్సిజన్ సవాలుంటుంది, దుమ్ము వచ్చేటటువంటి సవాలుంటుంది. దుమ్ము అనేక రకాల వాటిని తొలుస్తున్నప్పుడు దానిలోంచి వాళ్ళ ఊపిరితిత్తులకు, శ్వాసకు సంబంధించినటువంటి సవాళ్ళు కూడా విపరీతంగా ఉంటాయి. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే శ్వాసకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. దాంతోను కూడా ప్రాణాపాయం సంభవించొచ్చు. మొన్న కదా ఏదైతే డెబ్రిస్ అన్ని కూలినప్పుడు కరెంటు, నీళ్లు, తర్వాత ప్రాణవాయువు, ఆక్సిజన్ ఎలా అయితే పూర్తి బంద్ అయిపోయిందో దాని ద్వారా కూడా ప్రమాదం జరగొచ్చు. దాంతో పాటు దాంట్లో పోతున్నటువంటి కార్మికులని చీప్ లేబర్‌ని ఉపయోగించకుండా అంటే ఆ టన్నెల్ బోరింగ్ నిర్మాణ క్రమంలో ఏదో మామూలు లేబర్‌ని తీసుకురావడం కాకుండా దాంట్లో ఖచ్చితంగా వాళ్ళకి అనుసంఘికంగా పనిచేసేటువంటి కార్మికుల్ని కూడా ఖచ్చితంగా ఆ టన్నెల్ బోరింగ్ మెషిన్ యంత్రాంగంలో శిక్షణకు గురైన పూర్తి స్థాయి ఎప్పుడైనా ప్రమాదం జరిగితే వాళ్ళకు వాళ్ళు రక్షణ తీసుకునేటటువంటి విధంగా కూడా ఉండాలి. దాంతో పాటు ఎక్కడికక్కడ కూడా రెస్క్యూ చాంబర్స్ అంటే ప్రమాదం ఖచ్చితంగా జరుగుతుంది. ప్రమాదం పొంచి ఉంది. ప్రాణాలకు ప్రమాదం జరగొచ్చు. ఎప్పుడైనా మట్టి కూలొచ్చు. ఇంకేదైనా జరగొచ్చు. అవాంతరాలు తీవ్రమైనటువంటిది రావచ్చు. అనేది ముఖ్యంగా దృష్టిలో ఉంచుకొని ఎక్కడికక్కడ రెస్క్యూ చాంబర్స్ అంటే ప్రాణాలను రక్షించుకోవడానికి అవసరమైనటువంటి రెస్క్యూ చాంబర్స్‌ని కూడా మనం నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అంతర్జాతీయ ప్రమాణాలు ఇక్కడ మనం పాటించాలి. వెరీ ఇంపార్టెంట్. రెండవది ఏదైతే మొత్తం నీళ్లు కిందకొస్తున్నాయో అంటే మొత్తం సీపేజ్ అంతా వచ్చేసి వాటర్ లెవెల్ ఎప్పుడైతే పెరుగుతుందో వాళ్ళందరూ కూడా కన్వేయర్ బెల్ట్‌ని పట్టుకున్నారు. చాలా దూరంగా పరిగెత్తిన పరిస్థితి.
కరెంటు పోయిన పరిస్థితి, పూర్తి చీకటిమయంగా మారినటువంటి పరిస్థితి, ఎటు తప్పించుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటి క్రిటికల్ సందర్భాల్లో కూడా మానసిక స్థైర్యం కోల్పోకుండా, ఇలాంటి ప్రమాదం సంభవించదు. ఒకవేళ సంభవించవచ్చు అని చెప్పేసి కూడా ముందు చెప్పి అలాంటి భూకంపం నిన్న భూకంపం లాంటిదే అని చెప్పేసి అంటున్నారు కదా ఆ ప్రమాదాన్ని. అలాంటి ఒక భారీ విపత్తు జరిగింది అని చెప్పేసి అనుకుని ఆ సమయంలో కూడా ప్యానిక్కి భీతావాహమైనటువంటి భయానికి గురి కాకుండా చాలా ధైర్యంగా తోటివారిని రక్షించడము, మిగతా వాళ్ళని కాపాడేటటువంటి పరస్పరం ఒకరొకరికి రెసిప్రోకల్గా పరస్పర సహాయకంగా ఉండే విధంగా చేయాలి. ఎప్పుడైతే ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ నడిపేటటువంటి మిషన్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆయన మోనాల్డ్ బహుశా అతనితోని ఆ రోజు ఏం జరిగింది అని చెప్పేసి నిన్న మొత్తం ఆ రోజు ఏం జరిగింది అనేది రీకన్స్ట్రక్షన్ చేశారు. అంటే నేరస్తులు ఎలా అయితే నేరం చేశాడో తెలుసుకోవడానికి సీన్ రీకన్స్ట్రక్షన్ ఏదైతే చేస్తారో సేమ్ ఇక్కడ టన్నెల్ బోరింగ్ సమయంలో ఎలా కూలింది అని చెప్పేసినటువంటి క్రమాన్ని ఆలోచించడం, ఇది వాస్తవంగా ముందు ఆలోచించాలి. ఇది ఎప్పుడు ఈ రీకన్స్ట్రక్షన్, సీన్ రీకన్స్ట్రక్షన్, నేరాల్లో జరిగినటువంటి రీకన్స్ట్రక్షన్, టన్నెల్ బోరింగ్ లో జరిగినటువంటి సీన్ రీకన్స్ట్రక్షన్, ఆ కూలినటువంటి రీకన్స్ట్రక్షన్, ఆ సినిమాకు సంబంధించినటువంటి రీకన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఇది వాస్తవంగా ఇంత లూజు మట్టిని ఇలా మనం బోరింగ్ తొలుస్తున్నప్పుడు, టీబీఎం తొలుస్తున్నప్పుడు భూ కదలిక ఒక చిన్నపాటి భూకంపం లాగానే ఉంటుంది అక్కడ మిషన్ పనిచేస్తున్నప్పుడు, అంత కంపనం వస్తుంది. కాబట్టి అలాంటి సందర్భంలో ఆ లీకేజ్ భాగం అంతా కూడా లూజ్ సాయిల్ కాబట్టి మరింత ఎక్కువ కంపనానికి గురై పైనుంచి వస్తున్నటువంటి ఒత్తిడికి ఇంత పెద్ద భూకంపం వచ్చేటటువంటి అవకాశంతో కూలిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి ముందు కనుక గ్రహించినట్టయితే ఫస్ట్ ఈ విపత్తు జరిగి ఉండేది కాదు. ఫస్ట్ దాన్ని ఎలా అరికట్టాలి, ఆ సీపేజ్ని ఎలా అరికట్టాలి, ఆ సీపేజ్లోకి నీరు వచ్చేటటువంటి పరివాహం ఎక్కడెక్కడి నుంచి, అసలు ఆ సీపేజ్కి వర్షాకాలంలో ఎంత ఏరియా నుంచి, ఎన్ని క్యూబిక్ ఇది మన స్క్వైర్ కిలోమీటర్ల ఏరియా నుంచి నీరు వస్తుంది. ప్రతి రిడ్జ్ ప్రాంతంలోంచి అక్కడ నీళ్ళు వస్తుంది, ఏదో ఒక రిడ్జ్ ఉంటుంది. ఆ టన్నెల్ బోరింగ్కి వచ్చేటటువంటి రిడ్జ్ ఏదో ఎక్కడ ఉంటుంది. రిడ్జ్ అంటే ఒక గుట్ట ప్రాంతం పైన ఉపరితలంలో ఆ ఉపరితలంలో మట్టిలోకి ఇంకినటువంటి నీరు ఒక దగ్గర దానికి ఎక్కడైతే ఉంటుందో, దాని స్పేస్ ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచి వస్తుంది. ఫస్ట్ ఆ సీపేజ్ని ఏమన్నా అరికడితే టన్నెల్లో ఉండేటటువంటి సొరంగ నిర్మాణాన్ని సరిగ్గా నిర్మించవచ్చా, లేకపోతే ఆ టన్నెల్ని తాత్కాలికంగా నిర్మించినా కూడా తర్వాత నీటి ప్రవాహాన్ని నిరంతరాయంగా అదొక 100 సంవత్సరాల పాటు నల్గొండ జిల్లాలో ఉండేటటువంటి నార్కెట్పల్లికి, అక్కిరేకల్కి, దేవరకొండకి, నల్గొండకి 556 గ్రామాలకి నీళ్ళు ఇవ్వాలి అంటే ఆ ప్రాంతానికి నీళ్ళు వచ్చేటటువంటి ఒత్తిడినంతా కూడా మనం దాన్ని ఫస్ట్ తగ్గించాలి. అది వెరీ ఇంపార్టెంట్. ఆ అబ్జార్ప్షన్ని, అంటే భూమికి ఇంకేటటువంటి ఏదైతే అబ్జార్ప్షన్, ఆ నీరు కిందికి ఏదైతే ఇంకి ఈ టన్నెల్ కాడికి ఏదైతే ఆ టన్నెల్ సొరంగం కాడికి ఏదైతే ఇప్పుడు కూలిన ప్రదేశం కాడికి ఒక సీపేజ్గా ఒక ప్రవాహంగా వస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఆ ఏరియా ఎంత అనేది ముందు కనుక్కొని ఉంటే ఇది జరిగేది కాదు. ఇప్పటికైనా దయచేసి రాష్ట్ర నీటిపారుదల యంత్రాంగం, రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయాల పట్ల, అంటే తాత్కాలికంగా వేగంగా టన్నెల్ పూర్తి చేయాలని కాకుండా ఈ విషయాల పట్ల కనుక కేంద్రీకరించినట్టయితే, మీరు వర్షాకాలంలో జూన్ మాసాన్ని ఆలోచించండి, వర్షం స్టార్ట్ అవుతుంది. జూలై మాసాన్ని ఆలోచించండి, వర్షం భారీ ఎత్తున ఉంటుంది. ఆగస్టు మాసాన్ని ఆలోచించండి, విపత్తులు వచ్చే సమయం, భయంకరమైన విపత్తులు, కృష్ణానది పొంగే సమయం, రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి సమయంలో, తర్వాత గోదావరి ప్రవాహం నిన్నటి వరకు 2019 తర్వాత 2023 వరకు కూడా మనకి కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిలలో భయంకరమైనటువంటి విపత్తులు 2019 నుంచి 2023 వరకు విపత్తులు వచ్చాయి. కాబట్టి కృష్ణాలో కూడా ప్రతి 4 సంవత్సరాలు కూడా భయంకరమైనటువంటి విపత్తులు వస్తున్నాయి. కాబట్టి ఇదంతా ఎక్కడి నుంచి ఉంది, ఇది శాశ్వతంగా కొనసాగించాలి అంటే ఈ ఉపరితల నీటి ప్రవాహం కూడా అక్కడ సొరంగ మార్గానికి ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి కూడా దాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. తొందరపాటు పనికిరాదని చెప్పేసి మేము కోరేది. కాబట్టి కాళేశ్వరంలో జరిగినటువంటి ప్రమాదం, అటు కేసీఆర్ ప్రభుత్వాన్ని సవాలు విసిరి ఈరోజు ఎన్డీఎస్ఏ ఇది డ్యామ్ సేఫ్టీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక వచ్చింది. ఇంకా నివేదిక ఇప్పటికీ ప్రజల ముందుకు రాలేదు. బహుశా 3 బ్యారేజీలని నిర్వహించడం సాధ్యం కాదని చెప్పేసి ఆ నివేదిక
ఆ నివేదిక సవాల్ చేసింది. ఆ రోజు జరిగినటువంటి నిర్మాణ క్రమంలో ఉన్నటువంటి ప్రకృతిని నిర్మాణ క్రమాన్ని ప్రకృతికి భిన్నంగా చేసినటువంటి నిర్మాణ క్రమాన్ని అక్కడ సవాల్ చేస్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఈ ఈ ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ సొరంగ కాలువ నిర్మాణంలో జరిగినటువంటిది కూడా ఈరోజు సవాలు విసురుతుంది. రేపు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కూడా 2027 వరకు డెడ్ లైన్ ముగింపు కాలం పెట్టుకొని మీరు పోలవరం నిర్మించాలని చెప్పేసి ఇంజనీర్ల పైన ఏదైతే ఆదాన్ని కూడా అక్కడ పోలవరం భూమి అడుగు భాగంలో 460 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్. డయాఫ్రమ్ వాల్ అంటే స్పిల్వేకి అండగా ఉంటుంది. స్పిల్వే అంటే పైన గేట్లకి అండగా ఉంటుంది. ఆ డయాఫ్రమ్ వాల్ ఎట్లయితే అక్కడ డయాఫ్రమ్ వాల్ ఏదైతే కూలిందో కాళేశ్వరంలో, దాంతో మొత్తం సంప్ హౌస్ మొత్తం బద్దలైపోయింది. సంప్ హౌస్ అంటే మోటార్లు ఉండేటటువంటి 14-15 మోటార్లు ఉండేటటువంటివి అంత బద్దలైపోయింది. 14 మోటార్లలో సగం మోటార్లు మొత్తం తునాతునకలు అయిపోయాయి ఆ డయాఫ్రమ్ వాల్ కూలిపోయి. అలాంటి డయాఫ్రమ్ వాలే పోలవరంలో కూలిపోయింది. అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సవాల్ విసురుతుంది. కాబట్టి అక్కడ నీటిపారుదల పరిశీలకులు అక్కడ ఇదివరకే టి హనుమంతరావు లాంటి నిపుణులు పోలవరంకి సంబంధించినటువంటి విషయాల్లో ఇదే విపత్తు, ఒకవేళ డయాఫ్రమ్ వాల్ మరొకసారి కూలిపోయి స్పిల్వే నిర్మాణం అయిపోయి దాంట్లో 200-300 టీఎంసీలు కనుక నింపిన తర్వాత కింద డయాఫ్రమ్ వాల్ కనుక నిన్నటి విపత్తి జరిగితే స్పిల్వే మొత్తం ఖతమైపోయి పోలవరం ప్రాజెక్టే మొత్తం తుడిచిపెట్టుకుపోయి లక్షలాది మంది జనాన్ని తుడిచిపెట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ పోలవరాన్ని కూడా కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల వెలుగులో అంటే NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రిలిమినరీ రిపోర్ట్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ నివేదికలో ఇచ్చినటువంటి దాంట్లో ఒక్క చుక్క కూడా నీళ్లు దానిలో మీరు కూడా ఆపరేట్ చేయొద్దు అని చెప్పేసి కేసీఆర్ చెప్పినట్టే చెప్పడం జరిగింది. కాబట్టి ఫైనల్ నివేదిక మరింత దిగ్భ్రాంతికరమైనటువంటి, మరింత ఘోరమైనటువంటి రిపోర్టుని ఇస్తుందని చెప్పేసి మాకు అందుతున్నటువంటి. కాబట్టి దీన్ని ఈ ప్రాకృతిక విపత్తును మరొకసారి సుదీర్ఘమైనటువంటి దృష్టితో SLBC సొరంగ కాలువ నిర్మాణం 100 ఏళ్ల కాలం పాటు సుభిక్షంగా, సురక్షితంగా కరువు ప్రాంతానికి, ఫ్లోరోసిస్ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలంటే, అక్కడ ఫ్లోరోసిస్ ప్రాంతాలకి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి చాలా సుదీర్ఘ కాలం పాటు అక్కడ దుశ్చర్ల సత్యనారాయణ లాంటి గారి లాంటి వాళ్ళు చాలా ఒక 3-4 దశాబ్దాల నుంచి ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం నిర్మించారు. వాజ్పేయి లాంటి ప్రభుత్వం ముందు అక్కడ ఫ్లోరోసిస్ బాధితులని ఆయన టేబుల్ ముందు పడుకోబెట్టినటువంటి క్రమం కూడా దుశ్చర్ల సత్యనారాయణ గారు అక్కడ జలసాధన సమితి చాలా పెద్ద ఉద్యమం చేసినటువంటి క్రమం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి దేవరకొండ ఇలాంటి ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చినటువంటి క్రమంలో అది 100 ఏళ్ళు నిలవాలంటే అది సురక్షితంగా చాలా పద్ధతి ప్రకారం ప్రపంచ స్థాయి నిపుణులతో కూడి అది నిర్మించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇదే నిర్మాణం కాళేశ్వరానికి, ఇదే నిర్మాణం క్రమాన్ని, ప్రాకృతిక నిర్మాణ క్రమాన్ని పోలవరానికి కూడా అనుసరించాల్సిందిగా మేము 3 ప్రభుత్వాలను కూడా మేము కోరుతా ఉన్నాం.